నల్లగొండ జిల్లా పరిధిలోని చింతపల్లి పశు వైద్యాధికారిగా పనిచేస్తున్న జోసెఫ్ పాల్ 6,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చనిపోయిన పశువుకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే డాక్టర్ ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బాధిత రైతు నుంచి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఒప్పందం మేరకు 6,000 రూపాయలు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. కొన్ని రోజుల క్రితం ఒక చింతపల్లి మండలానికి సంబంధించిన ఒక రైతు మా దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. అయితే అతని కజిన్ 8 బర్రెలు కొని బ్యాంకు లోను 20 లక్షల గురించి ఈ డాక్టర్ గారి దగ్గరికి వస్తే అతను వాల్యుయేషన్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ బ్యాంకు లోన్ 20 లక్షలకు గాను 10 లక్షలు శాంక్షన్ అయింది. ఎప్పుడైతే డాక్టర్ గారు జోసెఫ్ పాల్ చింతపల్లి వెటర్నరీ డాక్టరు మిగతా 10 లక్షలు రావడానికి వాల్యుయేషన్ హెల్త్ సర్టిఫికేట్ గురించి 8,000 రూపాయల డిమాండ్ చేశాడు. అయితే ఆ రైతు నా దగ్గర 8,000 లేవు, 6,000 ఇస్తా అని చెప్పి ఒప్పుకొని ఈరోజు మార్నింగ్ 11 గంటల ప్రాంతంలో కూడా ఏసీబీ టీం నల్గొండ డిఎస్పీ, నేను, తర్వాత ఇన్స్పెక్టర్ వెంకట్రావు గారు, రామారావు గారు అండ్ ఏసీబీ టీం 2 మీడియేటర్స్ వాళ్ళు ఈ ట్రాప్ ఈరోజు చేయడం జరిగింది. ఆ 6,000 రూపాయలు కంప్లైంట్ దగ్గర రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం అతని ఇక్కడ ఆఫీసులో తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ ఆఫీసర్ డాక్టర్ జోసెఫ్ పాల్ ఉన్నాడో